హలో ఫ్రెండ్స్, న్యూ ఇయర్ స్పెషల్గా చేసిన దమ్ బిర్యానీ అండి. దానికోసం నేను మీషో నుంచి ఈ బిర్యానీ గిన్నెని తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ. అయితే దీని మూత అనేది గ్లాస్తోనే వచ్చిందండి, నాన్ స్టిక్. ఆ బిర్యానీ పాట్ చాలా బాగుంది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోవడానికి. సో ఇందులో ఫస్ట్గా నేను దమ్ బిర్యానీ చేద్దామని హాఫ్ కేజీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, అలాగే కారం, పసుపు, ఉప్పు వేసుకుంటున్నానండి. మనం తినే వాళ్ళకి స్పైసీని బట్టి ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే బిర్యానీ ఆకులు, హోల్ స్పైసెస్ అండి, కొంచెం కొంచెంగా ఇలా వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేయడానికి నేను ఇక్కడ నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి. మొత్తం నెయ్యిలో ఆనియన్స్ని వేసి ఇలా ఫ్రై చేసుకొని, నెయ్యితో సహా ఆనియన్స్ మొత్తాన్ని చికెన్లో వేసేసుకొని, చికెన్ మొత్తానికి కూడా ఈ మసాలాలన్నిటిని కూడా ఇలా మంచిగా పట్టించాలండి. ఎక్కువసేపు ఇలా కలుపుకున్నామంటే మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టుకుంటాయి. సో ఇది నేను మార్నింగ్ టైంలో ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. కనీసం 10 గంటల పాటు ఇదే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ మసాలాలన్నీ కలిపేసి 10 గంటల తర్వాత ఇలా బయటికి తీసానండి. రూమ్ టెంపరేచర్లోకి ఇది కూల్ మొత్తం పోయిన తర్వాత అందులోకి నేను పెరుగుని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు వరకు. చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా, పెరుగు ప్యాకెట్, అందులో కొంచెం తక్కువ మొత్తం పోసేసానండి. సో ఈ విధంగా పెరుగు వేసి కూడా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా హైదరాబాదీ దమ్ బిర్యానీ అండి. న్యూ ఇయర్ స్పెషల్గా ఈ విధంగా చేశానండి 31st నైట్. సో మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనము బాస్మతి రైస్ని కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను. దానికోసం వాటర్లో ఇలా హోల్ స్పైసెస్, జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పు, పుదీనా, కొత్తిమీర, ఇవి వచ్చేసి గులాబీ రెక్కలండి. వీటన్నిటిని కూడా వాటర్లో వేసి బాగా బాయిల్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఫస్ట్ అరగంట ముందే నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి. సో నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. రైస్ని ఇందులో వేసిన తర్వాత ఒక్కసారిగా తిప్పి రైస్ని 50% వరకే ఉడికించుకోవాలండి. అంతకంటే ఎక్కువగా ఉడికించుకోవద్దు, మెత్తగా అయిపోతుంది బిర్యానీ అనేది. సో ఇందులో నుంచి 1 కప్పు వరకు వాటర్ని తీసుకున్నాను. కలిపి పెట్టుకున్న ఈ చికెన్ మసాలాలోకి ఆ వాటర్ని వేడివేడిగా ఇలా వేసుకోవాలి. బియ్యం అనేది ఇలా 50% ఉడికిన తర్వాత ఈ చికెన్ పైన ఇలా లేయర్స్ లాగా రైస్ని వేసుకోవాలండి. సో రైస్ మొత్తాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకున్న తర్వాత పైనుంచి కూడా పుదీనా, కొత్తిమీర, ఆ తర్వాత నెయ్యి వేసుకున్నాను. కొంచెం బిర్యానీ మసాలా కూడా పైనుంచి ఇలా స్ప్రింకిల్ చేశానండి. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసినాను. అవసరమైతే ఇలా ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోండి, కలర్ఫుల్గా బాగుంటుంది. ఆప్షనల్ మాత్రమే. మూత పెట్టేసి ఈ మూతకి కొంచెం ఇక్కడ చిన్నగా హోల్ ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా పిండితోని కవర్ చేశానండి. 8 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి 10-12 నిమిషాల వరకు సిమ్లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి, స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తే మన దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, రైస్ అనేది ఎంత పొడి పొడిగా చాలా బాగుంది. చాలా సింపుల్గా న్యూ ఇయర్కి చేసిన చికెన్ బిర్యానీ అండి. సో మీషో నుంచి తీసుకున్న ఈ బిర్యానీ పాట్లో ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేసేసాను. చాలా బాగుంది, అడుగు అనేది అంటుకోకుండా. వీడియో నచ్చితే